అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హన్మకొండ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో యువజన కాంగ్రెస్ అలువాల కార్తీక్ గోవింద్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఎన్నో పోరాటాల ఫలితంగా నేడు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుకున్న కాకతీయ యూనివర్సిటీని జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. చేసిన వారికి అవపడతలేదు. ఇలా ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం అంటే మహిళలకు ఇస్తుంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టిండ్రు. ఇలా అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల కాడికి మొదలు పెడితే ప్రత్యేకంగా అన్నింటిలో కూడా వారికి మహిళలకు వాటా విధంగా పెట్టి చేస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకున్నామంటే ల్యాండ్ యాక్విజిషన్ అంటే అక్కడ రైతులను రెచ్చగొట్టడం, వాళ్ళకు చేయలేదు. చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా, అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ ఈ విధమైన మాటలు పెడితే ప్రజలు చదువుకున్న మేధావులందరూ కూడా గమనిస్తుంటారు కదా. ఇలా వరంగల్ జిల్లా ఈ గతంలో పాలకుల 10 ఏళ్లలో ఏమున్నది, ఈ సంవత్సర కాలంలో యూనివర్సిటీ పరిస్థితి జిల్లానే కాదు యూనివర్సిటీలలో కూడా చూడండి. ఇవాళ ప్రత్యేకంగా సీఎం గారు ప్రత్యేకంగా వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ మీద డిపిఆర్ తయారు చేసి పట్టుకురమ్మని చెప్పడం అంటేనే అర్థం చేసుకోవాలి. 10 ఏళ్లలో ఎక్కడున్న స్టేజ్ ఎక్కడికి పోయింది, యూనివర్సిటీ ఏ స్థాయికి దిగదార్చిండ్రు. కనీసం యూనివర్సిటీలో విద్యార్థులు కానీ, అధ్యాపకులది కానివ్వండి, పార్ట్ టైంలది కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసిండ్రు అని జవాబు చెప్పండి. అవధులు పెట్టి మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయలేదు అన్నీ చేసుకుంటూనే వస్తున్నాం కదా. మేము ఇచ్చిన 6 వాగ్దానాలల్లా బస్సు ప్రయాణం లేదా, ఫ్రీ కరెంటు 200 మీద లేదా, 500 రూపీస్ సిలిండర్ది లేదా, రుణమాఫీది లేదా, ఇవన్నీ అంటే వీళ్ళ కళ్ళుండి కబోదులు. అంటే వీళ్ళు ఎంతసేపు విమర్శించడం తప్ప వీరు సమర్థించడం అనేది తెలియదు. రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, సలహాలు సూచనలు ఇవ్వటం నేర్చుకోవాలి. కానీ మేము ఇప్పుడు స్ట్రైట్ అవి అడుగుతున్నాం. వరంగల్ జిల్లా ఈ 10 ఏళ్లలో కానీ ఈ 1 ఇయర్లో వారు 10 ఏళ్లలో చేయలేదు, సంవత్సర కాలంలో చేసి చూపించినాం. ఎయిర్పోర్ట్కి ఎప్పుడన్నా పోయినప్పుడు మీరు చూసిండ్రా, డైరెక్ట్ పర్మిషన్ తీసుకొచ్చినా కాకుండా 205 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చినాం. 4,170 కోట్ల రూపాయలు